ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, ఉదయం 8:55 వరకు. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 3:19 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, బుధ గురువులు మిథునంలోను, కుజుడు సింహంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనంలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తి పరంగాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను కూడా మంచి మార్పులు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం వీరు చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు వృత్తి వ్యాపారాల పరంగా వీరికి కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి వీరు ప్రయత్నించాలి. స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి సంబంధంగా మీరు కొంతవరకు మీ యొక్క తల్లిదండ్రులతోటి ప్రస్తావించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సోదర సోదరీమణులతోటి ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు మీరు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉండాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చాలా వరకు మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి పనిలోనూ కూడా కొంత ఇబ్బందులు మాత్రం ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరు ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు పాత రుణాలు తీర్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కోర్టు విషయాలలో కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీకు ఆర్థికంగా మంచి అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్లు అయినా, ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్ అయినా, అలాగే వీటితో పాటు కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ అయినా మీకు ఆర్థికంగా మంచిగా లాభసాటిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటి విషయాలలో కూడా సానుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా అనుకూలత. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి వీరి ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త అనేదాన్ని మాత్రం వహిస్తూ ఉండాలి. ఇక ఈ రాశివారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారు మాత్రం ఈరోజు వీరికి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి కూడా కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా అనుకూలత, అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి అనేదాన్ని గోచరిస్తోంది. ముఖ్యంగా అనుకుంటున్న విధంగా ప్రతి పనిలోనూ సానుకూలత ఉండే అవకాశాలు. మీరు గనక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేద్దామన్నా, లేకపోతే స్థిరాస్తికి సంబంధించి కొనుగోలు, అమ్మకాలు లాంటివి చేయాలనుకుంటున్నా ఈ విషయాలలో మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివుని యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ప్రతి విషయంలోనూ సానుకూలత. అయితే వీరికి తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనాలు చేసుకోవటం, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీళ్ళు పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా వీరికి ఈరోజు చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే కోర్టు విషయాలు కూడా వీరికి సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్క ఆరోగ్యం గురించి మాత్రం వీరు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. అలాగే పితృ సంబంధంగా మీకు ఆస్తిపాస్తులు లాంటివే అమరే అవకాశం ఎక్కువగా మీకు గోచరిస్తోంది. సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వారికి మంచి మార్పులు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. అనుకూలించే దిక్కు నైరుతి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఈరోజు అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతాన పరంగా కూడా వీరికి మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అయినా, దీర్ఘకాలిక పెట్టుబడులైనా, షేర్లైనా, స్పెక్యులేషన్ అయినా, ట్రేడింగ్ అయినా ఇవి వీరికి సానుకూలంగా ఈరోజు ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచిగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరికి ముఖ్యంగా ప్రమోషన్లు లభించడం కానీ, ఇంక్రిమెంట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. పాత రుణాలు లాంటివి ఉంటే వాటిని తీర్చే ప్రయత్నం తప్పకుండా వీరు చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం వీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా ఉండబోతోంది. ఇక నూతన భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగం చేస్తున్న చోట చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి సహోద్యోగుల యొక్క సలహాలు, సూచనల వలన వీరు ఉద్యోగపరంగా మంచి ప్రగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్థిరాస్తి వ్యవహారాలతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా వీరికి సానుకూలత అనేది గోచరిస్తుంది. మీ సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా వీరికి చాలా వరకు సానుకూలత అనేది కనపడుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ దర్శనం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు వీరి సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కూడా కొంతవరకు కనపరచాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. పాత రుణాలు గురించి కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే రుణాలు తీర్చేందుకు మీరు కొంతవరకు శ్రమిస్తూ ఉంటారు. కొంతవరకు మీకు ఎవరైతే రుణ సహాయం చేశారో వారి వలన మీరు మాట పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.
అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, దీంతో పాటు వారి వివాహం గురించి మీరు కొంతవరకు శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటు వీరు వివాహ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంత వీరికి నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత వీరికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆర్థిక పురోగతి కోసం వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. పెట్టుబడుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ట్రేడింగు, మ్యూచువల్ ఫండ్స్ వీటిపైన ఎక్కువగా ఆసక్తి కనబరచడం, అలాగే వాటిపైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే వారి వివాహము, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తులు కనబరుస్తారు. అలాగే వారికి కూడా అనుకున్న విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగపరంగా మార్పులు గోచరించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. స్థిరాస్తులకి సంబంధించి కొంతవరకు మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎవరికైతే ధన సహాయం చేస్తారో వారి వలన కొంత మీకు ధన నష్టం కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క స్వవిషయాల పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబంలో కొంతవరకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి, దీంతో పాటు నూతన వ్యాపారాలు మొదలుపెట్టిన వారికి కూడా కొంతవరకు వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు, కుటుంబ సభ్యుల యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉన్న పనులను సానుకూలంగా పూర్తి చేస్తారు. ఇక మీరు ప్రత్యేకించి పెట్టుబడుల వైపు ఆసక్తి అనే దాన్ని కనబరచరు. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే మీ ఆస్తికి సంబంధించి మీ యొక్క తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త అనేదాన్ని వహించాలి. అలాగే కుటుంబంలోని సభ్యులతోటి కూడా సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా వ్యాపార పరంగానూ, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులలోనూ కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు గనక వహించకపోతే వీరికి వైద్య సంబంధంగా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల వలన శారీరకంగా బడలిక అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కొంత లోపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా గ్రహించాలి. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఈ భవిష్యత్తు గురించి కూడా కొంత చింతపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా పెద్దగా మీకు సానుకూలత అనేది గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి మాత్రం ఆర్థిక ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా మారబోతున్నాయి. సోదర సోదరీమణులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కూడా చాలా వరకు ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారికి ఉద్యోగ పరంగా ఇంక్రిమెంట్లు లభించడం కానీ, ఆర్థికంగా వీరికి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ట్రేడింగు, షేర్లు వీటిపైన ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వీరికి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి వీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మీకు ఇంక్రిమెంట్లు కానీ, ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా, లేకపోతే కొంతవరకు స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా, ఈ విషయాలలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. లిటిగేషన్లు, కోర్టు కేసులకి సంబంధించి కూడా మంచి మార్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తికి సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా ఆ విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల పరంగానూ, ఆర్థికంగానూ కూడా వారికి చాలా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.